హాయ్ అండి. ఇది థ్రెడ్ వర్క్ అండి. అంటే మనకి సారీస్కి వేసుకోవచ్చు. అలాగే మనకిది కుర్తీసు, పంజాబ్ డ్రెస్సులు ఈ అన్నిటి మీద వేసుకోవచ్చండి. అంటే మొత్తం అంతా థ్రెడ్డే వాడాను. ఫ్రెంచ్ నాటు మామూలుగా అదండి గొలుసు కుట్టులో కొంచెం మెల్లి తిప్పి వేసిన కుట్టండి ఇది. మామూలుగా వచ్చే కుట్టే ఇది, ఎంత కష్టమేం కాదు. ఫస్ట్ మీరు అలాగా కాడకుట్టు వేసేసుకోండి. మొత్తం అంతా అలాగా కాడకుట్టు వేసేసుకొని ఆ కొమ్మలు మొత్తం 3 కొమ్మలు వేసాను కదండి. అదే కాడకుట్టు అంటే మీకు అలాగా ఆ సూది మధ్యలోకి రావాలి. మధ్యలోకి వస్తే మీకు కరెక్ట్గా క్రాస్ అన్నది కాడకుట్టు వస్తుందన్నమాట. ఇది కూడా అలాగే కాడకుట్టు వేసేసుకోండి. అంటే ఇది గొలుసు కుట్టు కన్నా చాలా సులువుగా అయిపోతుందండి కాడకుట్టు. ఈ లైన్ కూడా ఇలాగే వేసేసుకోండి. మొత్తం 3 కొమ్మలు వచ్చేలాగా డ్రాయింగ్ వేసాను. మొత్తం 3 కొమ్మలు అలాగే మీరు కాడకుట్టు వేసేసుకోండి. మొత్తం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పైన ఏం చేశానంటే ముడికుట్టు, అదే ఫ్రెంచ్ నాట్ అంటారు కదా, లాంగ్ ఫ్రెంచ్ నాట్ అలాగా కొంచెం ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అనమాట. అది మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. 4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే ఈ వర్క్ వచ్చి మీకు శారీస్కి అక్కడక్కడ వేసుకోవచ్చు, బాగుంటుందండి. అదే కాటన్ శారీస్ ఉంటాయి కదా, కాటన్ శారీనే కాదు ప్లెయిన్ శారీస్కి మామూలు ఏ శారీస్ కన్నా వేసుకోవచ్చు. మొత్తం అలాగే మీరు ఈ పక్కన డ్రాయింగ్ వేసాను కదా, ఈ పక్కనే ఆ పక్కనే కూడా మీరు అలాగే వేసుకోండి. అంటే ఒక చిన్న ఏదో ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తాయి అన్నమాట. అంటే నేను ఈ పక్క వేసింది రెడ్ వేసానండి. మీకు కలర్ చేంజ్ చేసుకుంటారేమో అని మామూలుగా నేను ఇంకో కలరు పింక్ వేసాను. మధ్యలో వచ్చి నేను తర్వాత ఆ రన్నింగ్ మామూలుగా ఒక్కొక్క లైన్ వేసాను. మొత్తం ఇది అయిపోయిందండి. 3 వేసాను అలాగా. కావాలంటే కొంచెం ఇంకో 2 ఒకటి అలా వేసుకోవచ్చండి, 4 కూడా వేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా మీకు లేజీ స్టిచ్లోనే ఇది మనం సూది పైనుంచి తీసేస్తాం, కానీ ఇది ఒక మెలి తిప్పండి. మెలి తిప్పేసి అలా వేసుకోండి, అంతేనండి. అంటే ఈ పక్క ఒక 3, 4 అలా మన ఇష్టం, అంటే కొమ్మకి తగ్గట్టుగా అలా మళ్ళీ పైన ఒకటి వచ్చేలాగా వేసేసుకోండి. అంటే ఏం లేదు, అలాగ ఒక మెలి తిప్పితే సరిపోతుందండి. మామూలుగా సూది కింద దించేస్తే సరిపోతుంది. ఈ కొమ్మకు కూడా అలాగే వేసాను. మధ్య కొమ్మకి ఇంకేం వేయలేదండి.
ఈ పక్క కొమ్మకు కూడా మీరు సేమ్ అలాగే ఒక 3 ఎన్నో వేసేసుకోండి. 3 వేసినట్టున్నానండి. 2 వేసాను, పైన ఒకటే 3, 4 వస్తాయి మొత్తం. సేమ్ అలాగే వేసేసుకోండి. ఆ తర్వాత అయితే నేను మధ్యలో 3 కుట్టు వేసాను. మళ్ళీ ఏం చేశానంటే అండి, 3 పేటలు తీసుకున్నానండి. ఇది ఎల్లో కలరు. అంటే దానికి అంటే చిన్న ఆకులాగా ఉంది కదా, దానికి ఆ పక్క ఈ పక్క రన్నింగ్ వేస్తానండి ఒక్కొక్క లైను. మొత్తం ఈ పక్కన ఆ పక్కన కూడా మీరు అలాగే వేసేసుకోండి. అంటే కొంచెం లుక్ ఆనద్దు కదా మనకి, ఆనుతుందనేసి నేను ఆ పక్క ఈ పక్క అంటే 3 లైన్లే తీసుకున్నానండి దారం. ఇది యాంకర్ థ్రెడ్ కదా, 6 వరుసలు వస్తుంది. అయితే దాంట్లో 3 లైన్లు తీసుకుని ఈ సైడ్ ఎల్లో కలరు అలాగా కుట్టాను. అలాగే ఈ పక్క కూడా సేమ్ అలాగే వేసేసుకోండి. ఏం కష్టమేం కదండి, కుట్లు బాగానే తొందరగానే అయిపోతాయి. ఎవరన్నా వేసుకునే కుట్లే అండి ఇవి. కానీ అందంగానే ఉంటాయండి. మనం సారీస్కి అది వేసుకోవచ్చు, కావాలంటే బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. అంటే ఒక కొమ్మలాగా వస్తుంది కదా, ఇది ఒక కొమ్మలాగా కనిపిస్తుందండి ఇది. ఇది అయిపోయిందండి. ఇంకొకటి 2 వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చి నేను ఒక ముడి వేసానండి మధ్య మధ్యలో. మీకు చెప్తాను కదా, మనకు వచ్చిన కుట్లలో అన్ని రకాలు కలిపేసి వేసేసుకుంటే అండి ఒక డిజైన్ అయిపోతుంది అనమాట. చిన్న చిన్న కుట్లే, మనకి పెద్దగా నేర్చుకోవాలి, కష్టపడాలి అవసరం ఏమి లేదండి. చిన్న చిన్న కుట్లు ఇవి. ఇవన్నీ కలిపి వేసారనుకోండి ఒక డిజైన్ వచ్చేస్తుంది అనమాట. ఆ పైన కూడా ఒకటి వేసాను. ఆ తర్వాత లాస్ట్లో ఏం చేశానంటే అండి, పైన వేసాను కదండి పింక్తోని, దాంట్లో మధ్యలో ఒక్కొక్క లైన్ వేసానండి. ముడేమి వేయక్కర్లేదు, ఖాళీగా ఉంది కదా అనేసి ఒక్కొక్క లైన్ వేసాను అనమాట. మీకు అదే కలర్ అని ఏం కాదండి, ఆ షేడ్లో ఇంకో కలర్ వేసుకుంటే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
దీనికి వచ్చి మీకు చెప్పాను కదండి, యాంకర్ థ్రెడ్ ఒకటే వాడానండి. దీంట్లో కలర్స్ ఈ వీటిలో కూడా అలా మధ్యలో వేసేసుకోండి. వీడియో చూడండి. థ్యాంక్ యూ.